ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వెంచర్ వచ్చేసండి హైవే ఫేసింగ్ వెంచర్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ఎప్పటికైనా కూడా అద్భుతంగా రిటర్న్స్ వస్తుందండి. ఎందుకంటే అండి హైవే ఫేసింగ్ వెంచర్స్ కి ఎప్పటికి కూడా ఆ వాల్యూ అనేది కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి హైవే కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి విజయవాడ హైవే అండి. మనకి ఎదురున్నా కూడా చూసుకోవచ్చు అండి, విలేజ్ ఆర్గానిక్ కిచెన్ ఉంటుంది. దాని ఆపోజిట్ లోనే మనకి వెంచర్ అనేది కూడా ఉంటుంది. ఇక హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి అండి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మనకి 24/7 కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ కి ఎలాగో మనకి బస్ ఫెసిలిటీస్ కానీ మనకి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే వెంచర్ చూస్తున్నామో మనకి సెట్ బ్యాక్ చేసి అయితే మనకి డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క వెంచర్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. రాజస్థాన్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా రాజేష్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు రాజేష్. సో మనం గతంలో కూడా హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ చేసాము. సో మంచి రిజల్ట్స్ వచ్చాయి అక్కడ కూడా. సో మనం జీకే ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది కంపెనీ సార్ మనది. సో ఈ కంపెనీ మనమే ల్యాండ్ లార్డ్స్, మనమే డెవలపర్స్, సేల్స్ కూడా మనమే సార్. అంటే థర్డ్ పార్టీ అనేది లేదు. దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇది కస్టమర్ కూడా బెనిఫిట్స్. ఇలా ఉన్న ప్రాజెక్టులు ఏంటంటే సార్, మనం డెవలప్మెంట్ విషయంలో కానీ ఎక్కడ ఆగము. సో ల్యాండ్ అనేది కూడా మనం ఎక్వైరీ చేసుకునేటప్పుడే క్లియర్ టైటిల్, రిజిస్ట్రేషన్ స్పాట్లో చేస్తున్నాం. అది కూడా మనం ఎక్కడ చేసినా హైవే ఫేసింగే చేస్తాము. గతంలో కూడా కోయిలగూడలో చేసాము. సో ఇప్పుడు కూడా ఇది 14 ఎకరాలు సార్. 14 ఎకరాల్లో ఆల్మోస్ట్ 177 ప్లాట్స్ వచ్చాయి. సో అది ప్రైమ్ లొకేషన్ సార్. ప్రైమ్ లొకేషన్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒకటి హైవే ఫేసింగ్ సార్. 2 రాష్ట్రాలని కలిపే ఏకైక హైవే, ఎక్స్ప్రెస్ హైవే ఏదైనా ఉందంటే మన విజయవాడ హైవే సార్. సో ఇంకా ప్రైమ్ లొకేషన్ ఎందుకు అయిందంటే, ఇది మెయిన్గా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అవి ఏంటంటే, చిట్యాల అనగానే పెదకాపర్తి చిట్యాల మధ్య ఎంత పెద్ద డెవలప్మెంట్ వస్తున్నది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన వెంచర్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ సార్ అదని డ్రై ఫుడ్స్. ఇంకోటి ఏంటంటే టీజీ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని ఒకటి ఇచ్చారు సార్. 1400 ఎకర్స్. సో 1400 ఎకర్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు అంటే ఎంప్లాయ్మెంట్ కూడా మనకు ఒక అద్భుతంగా రాబోతుంది. మీరు ఒకటి ఆలోచించాలి, మీరు డ్రై పోర్ట్ అంటేనే మనకి ఇక్కడెక్కడ సీ పోర్ట్ అనేది లేదు. ఈ తెలంగాణకి మనం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మనకి సీ పోర్ట్ అనేది లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆంధ్రాలో ఉన్న మచిలీపట్నం పోర్ట్ని తెలంగాణకి డెడికేటెడ్ పోర్ట్గా ఇచ్చింది. అక్కడి నుంచి ఏ గూడ్స్ ఇంపోర్ట్ అవ్వాలన్నా కానీ ఎక్స్పోర్ట్ అవ్వాలన్నా కానీ మచిలీపట్నం నుంచి వెళ్తాయి. ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి ఒక రైల్వే గూడ్స్ ట్రాక్ కానీ మనకి బ్యాక్ సైడ్ అది. సో మీరు చూడొచ్చు, మీరు చాలా న్యూస్ పేపర్లో కూడా వచ్చి ఉంటుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది అదాని పోర్ట్ అంటే మీకు మామూలు విషయం, అదాని డ్రై పోర్ట్ అంటేనే సో ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వస్తుంది సార్. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మెయిన్ మనం 2 చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఒకటి హైవే ఫేసింగ్, సో ఎంప్లాయ్మెంట్ ఒకటి, సో డ్రై పోర్ట్ ఒకటి, టీజీ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఒకటి. ఇవి మెయిన్ సార్. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఎన్ని ఎకర్స్ అన్నారు సార్? ఇది మనది ఆల్మోస్ట్ 14 ఎకర్స్. 14 ఎకర్స్. మనకి మెయిన్ రోడ్ ఉంది కాబట్టి సెట్ బ్యాక్ గురించి కూడా చెప్పండి సార్. సో మనం ఆల్రెడీ డిటిసిపి అప్రూవ్డ్కి వెళ్ళినప్పుడే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, 2050 మాస్టర్ ప్లాన్ ప్రకారం మనం మాక్సిమం ఎంత ఎక్స్టెండ్ చేయగలుగుతాం దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు అప్రూవల్స్ ఇస్తారు సార్. మనం దాన్ని సెట్ బ్యాక్స్ కంప్లీట్గా ఇచ్చే వెంచర్ అనేది స్టార్ట్ అయింది సార్. అంటే సో ఫ్యూచర్ లో మనకు 8 లైన్స్ వచ్చినట్టు చూడండి సార్, మనం చూడొచ్చు. మన కస్టమర్స్ కూడా డైరెక్ట్ గా వస్తుంటారు. ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ దృష్టిలో పెట్టుకొని మనం సెట్ బ్యాక్ ఇచ్చి వెంచర్ అనేది స్టార్ట్ అయింది సార్. మీరు కంప్లీట్ గా చూడొచ్చు, ఆల్మోస్ట్ స్క్వేర్ బిట్ సార్ ఇది. మనకి ఇంకా ఎక్స్టెన్షన్ కూడా రైట్ సైడ్ లో అవకాశం ఉంది. సో ఇటు ముందు కూడా అవకాశం ఉంది సార్. మనకి ఎక్కడైతే అవకాశం లేదు మనం ఆ కాంపౌండ్ వాల్ అనేది కంప్లీట్ చేసాము. సో ఎక్స్టెన్షన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇట్ సైడ్ అనేది మనం ఎక్స్టెన్షన్ ఇస్తాం సార్. అయితే అండి ఈ ప్రాజెక్ట్ కి మీరు విజిట్ చేసినప్పుడు ఇంకోటి కూడా నోటీస్ చేయొచ్చు అండి, ఈ ప్రాజెక్ట్ కి ముందే కమర్షియల్ కూడా మనకి యాక్టివిటీస్ అనేది కూడా జరుగుతుందండి. సార్ ఇప్పుడు మనకు ముందున్నది అది ఏంటిదో ఒకసారి వివరించండి. సో మనకి ఎగ్జాక్ట్లీ మన వెంచర్ కి ఆపోజిట్ లో ఉండేది. దాని గురించి ఎందుకు చెప్పాలంటే సార్, మనకు ఫ్రంట్ సైడ్ మాక్సిమం కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి సార్. రెసిడెన్షియల్ అనేది కామన్, ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. సో అబ్వియస్ గా ఇక్కడికి వస్తారు. సో కమర్షియల్ అని ఎందుకు మాట్లాడుకోవాలంటే, మనం ఆపోజిట్ లో చూసినట్టయితే విలేజ్ ఆర్గానిక్ కిచెన్ సార్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడికి వెళ్ళి నంబర్ ఆఫ్ వెహికల్స్ అక్కడ ఆగుతున్నాయి. అది మనకు ఆపోజిట్. మాక్సిమం మీరు చూసినట్టయితే కమర్షియల్గా ఇది విలేజ్ ఆర్గానిక్ కిచెన్ మనకు రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే మనకు వివేరా హోటల్ ఉంటుంది. సో అలాంటి ఫ్యూచర్లో మనం ఏదైనా రెస్టారెంట్ కట్టుకోవాలి, ఇంకేదైనా కమర్షియల్ యాక్టివిటీ జరగాలి, లేదు ఈవీ స్టేషన్లు ఏమైనా పెట్టుకోవాలి, ఇలా ఏదైనా జనరల్గా మనకు ఎన్ఆర్ఐ కస్టమర్స్ అందరూ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. మనకు అంతకుముందు గతంలో చేసినప్పుడు కూడా మనకు మొత్తం కమర్షియల్స్ అన్నీ ఎన్ఆర్ఐస్ కొన్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనకు అన్ని కమర్షియల్స్ అవైలబుల్లో ఉన్నాయి సార్ మ్యాక్సిమం.
కొన్ని 1-2 డీల్స్ నడుస్తున్నాయి. సో మిగతావన్నీ మ్యాక్సిమం అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటుంది. వచ్చి ఏదైనా డెవలప్మెంట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనకు 10 రూపాయలు డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది కస్టమర్స్ కూడా ఐడియా ఉంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్. సో అన్ని ఫేజింగ్ లో అవైలబుల్ ఉన్నాయి సార్ మన ప్రెజెంట్. అయితే సార్ ఇప్పుడు మనకి ఓవరాల్ గా రెసిడెన్షియల్ కూడా దీంట్లో ఉంది మనకి. అవును సార్. ఓవరాల్ ఎన్ని నంబర్స్ ఉన్నాయి సార్ మనకి దీంట్లో? 177 సార్ ఎగ్జాక్ట్లీ. ఈ 177 లో ఏ ఫేజింగ్ కావాలన్నా ఆల్ ఫేజింగ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. సార్ దీంట్లో మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి సార్? మనకు మినిమం 167 నుంచి ఉన్నాయి సార్. 167 బేసిక్. కస్టమర్ ఎంతైనా తీసుకోవచ్చు సార్. 35-45 ఏదైతే బేసిక్ సైజెస్ ఉన్నాయో ఆ బేసిక్ సైజ్ నుంచి మనకు అప్ టు 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కస్టమర్ విషన్ బట్టి మనం ఎంతైనా ఇవ్వచ్చు. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు మనకి లేఅవుట్ మీకు బ్యాక్గ్రౌండ్ లో కూడా మొత్తం కనిపిస్తుందండి. టోటల్ కూడా రెడ్ సాయిల్ ప్లేన్ ల్యాండ్ అండి. ఇక్కడ కూడా ఎత్తు వంపులు కానీ ఏడ కూడా మనకి చిన్న కొండ కానీ ఏది కూడా లేదు, కంప్లీట్ ప్లేన్ ల్యాండ్. దట్టు ఏంటంటే మనకి ఇక్కడ సరౌండింగ్ లో కూడా మనకి ఈ ఏదైతే సార్ ఇప్పుడు చెప్పారు ఎంప్లాయ్మెంట్ జోన్స్ అవన్నీ వచ్చినాయి అనుకోండి, ఇది ఒక బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే రెసిడెన్షియల్ లో హౌసెస్ కట్టుకోవడానికి కూడా అన్ని ఎమ్యూనిటీస్ అనేది కూడా కేటాయిస్తున్నాండి. ఇప్పుడు ఇందులో ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి అన్నది, అంటే డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా సార్ని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా చెప్పండి. ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ జనరల్గా డిటిసిపి నామ్స్ ప్రకారం మనం ఏదైతే చేయాలో జనరల్గా డాంబర్ రోడ్స్ వేస్తారు సార్. మనం సీసీ రోడ్స్ వేస్తున్నాము. నెక్స్ట్ అవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. సో అదేవిధంగా వాటర్ కనెక్షన్, ఓవర్ హెడ్ ట్యాంక్. మనకి రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి సార్? ఇప్పుడు మనం ఉన్న రోడ్స్ ఇది 40 ఫీట్ రోడ్ సార్. డిటిసిపి నామ్స్ ప్రకారం మనకు 40 ఫీట్ రోడ్ 33 ఫీట్స్ ఉంటున్నాయి సార్. ఇంటర్నల్ అన్ని 33 ఫీట్స్ రోడ్ సార్. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఏ స్టేజ్ లో ఉంది, మనకి ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? మనమైతే ఇది ఒక 6 months టార్గెట్ పెట్టుకున్నాం సార్. 6 months లో కంప్లీట్ గా డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోవాలి, సేల్స్ కూడా కంప్లీట్ అయిపోవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. దీనికి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, మనకు శంషాబాద్ నుంచి వైజాగ్ వరకు ఒకటి స్పీడ్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్ లాగా ఒకటి అనౌన్స్ చేశారు. సో వయా అమరావతి అది మనకు స్టాప్ వచ్చి చిట్యాల ఒకటి ఉంది సార్ అది. ఓకే. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి అలైన్మెంట్ డైరెక్ట్గా అమరావతి వెళ్ళి అమరావతి నుంచి డైరెక్ట్ వైజాగ్ సార్. ఓకే, అంటే ఇప్పుడు శంషాబాద్ నుంచి ఇక్కడ చిట్యాల స్టాప్, చిట్యాలకు వచ్చి చిట్యాల నుంచి అమరావతి, అమరావతి నుంచి డైరెక్ట్ వైజాగ్. అంటే ఇది ఒక ఇక్కడ మెయిన్ జంక్షన్ స్పీడ్ ట్రైన్, స్పీడ్ ట్రైన్ కి. అవును సార్. అంటే ఇది స్టాప్ దగ్గరకు వస్తుంది మన చిట్యాల. అంటే ఇది రైల్వే కనెక్టివిటీ కూడా మనకు 5-6 కిలోమీటర్స్ లోనే ఉంటది. గూడ్స్ రైల్వే ట్రాక్ కూడా మనకు ఇలా చిట్యాలను టచ్ చేసి నేరుగా మచిలీపట్నం వెళ్తారు సార్. అంటే ఈ ప్రాజెక్ట్ కి హైవే ఫేసింగ్ మెయిన్ అడ్వాంటేజ్, మెయిన్ హైవే ఫేసింగ్. సెకండ్ వచ్చేసి మనకి ఈ డ్రై పోర్ట్ గానీ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ సార్. నెక్స్ట్ ఇప్పుడు రానున్న ఈ మన స్పీడ్ ట్రైన్స్ ఇవన్నీ అడ్వాంటేజెస్, ఇవన్నీ మెయిన్ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు సార్. జనరల్ గా అందరు గూగుల్లో కొట్టినా తెలిసిపోద్ది సార్. కస్టమర్ విజిట్ చేసినప్పుడు కూడా చూపిస్తాను నేను. అయితే ఇప్పుడు సార్ లీగాలిటీ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. సో ఫస్ట్ డాక్యుమెంట్ తీసుకున్నట్టయితే మనం 1954 నుంచి సింగిల్ డాక్యుమెంట్. 1954 సింగిల్ డాక్యుమెంట్. సింగిల్ డాక్యుమెంట్ అంటే మన దగ్గరే ఉంది, కంప్లీట్ సింగిల్ వన్. రిజిస్ట్రేషన్ అనేది కంపెనీనే చేస్తుంది ఫస్ట్ థింగ్. సో డెవలప్మెంట్ మనం చూస్తున్నాం. సో డిటిసిపిలో కానీ ఏ అప్రూవ్డ్ లేఅవుట్లో కానీ సో మనం డెవలప్మెంట్ చేయలేదు అంటే మనం మార్టిగేజ్ రిలీజ్ కాదు. ఈ రోజు మార్టిగేజ్ ప్లాట్స్ మనం మళ్ళీ దాన్ని అలానే హోల్డ్ చేసుకోవాలంటే అది ఎంత ప్రాపర్టీ వాల్యూ అనేది జనరల్గా ఒక అవగాహన కోసం అనేది మనం చెప్పాలి. ఈ డెవలప్మెంట్ చేస్తేనే మనం మార్టిగేజ్ ప్లాట్లు అమ్మగలుగుతాం. సో అది కోర్టులో వాల్యూ పెట్టుకొని మనం డెవలప్మెంట్ ఆపేస్తాము, ఆపం కదా. అందులో మనం సొంత మన కంపెనీ ల్యాండే కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి, మార్టిగేజ్ రిలీజ్ చేయాలి, అన్ని ప్రాపర్ గా జరగాలని ఖచ్చితంగా జరుగుతాయి. అయితే సార్ దీంట్లో మనకి ఇప్పుడు ప్రైసింగ్ ఒక డీటెయిల్స్ కూడా చెప్పండి. మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు? రెసిడెన్షియల్ పార్ట్ వచ్చి 15,000 సార్. మనకి అది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా డిస్కౌంట్ ఇద్దాం సార్. మనకు రిజిస్ట్రేషన్ కూడా మనం వాళ్ళు ఇచ్చే పేమెంట్ని బట్టి ఒక 15 days లో ఏదైనా పేమెంట్ చేశారంటే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేసేదాన్ని కంపెనీ ద్వారా నేను చూసుకుంటాను. అంటే వన్ టైం పేమెంట్ అంటే ఒక 15-20 days టైం అయినా కూడా 20 days అయినా నేను మేనేజ్ చేసి ఇస్తాను. ఓకే, అంటే రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి ఇస్తాను. రిజిస్ట్రేషన్ ఫ్రీగా గతంలో మేము చేసాము అదే విధంగా మనం కలిసి చేసినప్పుడు గతంలో వీడియోస్ కూడా. సో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది సార్. సార్ దీంట్లో మనకి కమర్షియల్ కూడా ఉన్నాయి అన్నారు కదా, దాని ప్రైసింగ్ కూడా ఎంత చెప్తుంది సార్? సో కమర్షియల్ ఇక్కడ 25,999 ఉంది సార్. ఓకే, 25,999. 25,999 అది కూడా ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్ చేస్తాం? సో అది కూడా నెగోషియేట్ చేద్దాం, డిపెండ్స్ అపాన్ పేమెంట్ మోడ్. ఎస్ సార్. లోన్ ఎంత పర్సెంట్? లోన్ మనకు అప్ టు 70% సార్. అది కూడా మన కస్టమర్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. అలాగండి మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలని అయితే సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్కి అయితే కూడా కాల్ చేసుకోవచ్చు. మనకి ఇది హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి అండి, మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరు మీ ప్లాట్ని కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చండి.
చూసుకోవచ్చు, మనకి విశాలమైనటువంటి రోడ్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటివరకు మనం వీడియో చేసిందంతా కూడా మీకు బస్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయండి. ఒక్కసారి మాత్రం టైం తీసుకొని మీ ఫ్యామిలీతో అయితే విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ మాత్రం చేయాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.